ఒక కొత్త నిర్ణయం తీసుకోవడం అంటే కష్టం గానీ, అలవాటు పడ్డదాన్ని మార్చడం, ఆపేయడం అన్నటువంటిది చాలా కష్టం. ఎందుకంటే పర్టిక్యులర్‌గా జనం అంగీకరించాలి. సోషల్ మీడియా వలన పిల్లలు ఎలా పాడవుతున్నారో ప్రతి ఒక్కళ్ళు చెప్తారు. బట్ వాళ్ళ పిల్లలు సోషల్ మీడియాలో సక్సెస్ కావాలని కోరుకుంటారు. అయితే ఈ సక్సెస్ ఫెయిల్యూర్ అన్నటువంటిది ఒక చరిత్ర నడుస్తా ఉంటుంది. ఇప్పుడు లేటెస్ట్‌గా చూస్తే ఎదురవుతున్నటువంటి సమస్య ఏంటి ఆస్ట్రేలియాలో మాత్రం సోషల్ మీడియా 16 ఏళ్ల లోపు పిల్లలకి బ్యాన్ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రజలను అడుగుతోంది. తల్లిదండ్రుల వైపు నుంచినేమో అది కరెక్ట్ అంటున్నారు. యువతరమేమో తప్పు అంటున్నారు. ఈ రెండిటి మధ్యన సమతౌల్యం చేయడం ఎట్లాగా అన్నది అర్థం కావట్లేదు. రాబోయే రోజుల్లో ఇప్పటికే మన దేశంలో కూడా ఇట్లాంటి చర్చ నడుస్తోంది. ఇప్పటికి రకరకాల ప్రయత్నాలు జరుగుతున్నాయి గానీ, ఒక్కసారి అలవాటు పడ్డాక అది డ్రగ్సు, సిగరెట్టు, మందు లాంటిదే. ఇప్పుడు అది ఆపలేకపోతున్నారు. కంటిన్యూ అయిపోతున్నారు.